ఫీజు కోసం స్టూడెంట్స్ సర్టిఫికేట్లను దగ్గర పెట్టుకోవడం, ఒక విధంగా చెప్పాలంటే దీన్ని తనఖాగానే భావించాలి. తనఖా పెట్టుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి నిన్న మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి హైకోర్టు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారం రోజుల వల్ల సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. అయితే ఈ క్రమంలో ఒక మల్లారెడ్డి కాలేజే కాదు, ఆల్మోస్ట్ కాలేజీల పరిస్థితి అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. సర్టిఫికేట్స్ రావాలి అంటే వీళ్ళైనా చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఫీజు రియంబర్స్మెంట్ అయినా రిలీజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లోనే ఉంది. మరి ఏంటి పరిస్థితి? ఇప్పటికే కొన్ని బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. పలు సందర్భాల్లో వాళ్ళు ఆందోళన చేశారు, వాళ్లకు పలు రకాల హామీలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. తులా ఆంజనేయులు గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆంజనేయులు గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఆంజనేయులు గారి వర్షన్ తీసుకుందాం. ఆంజనేయులు గారు నమస్తే అండి, చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ అంశంకు సంబంధించి ఒకవైపు కాలేజీలను సర్టిఫికెట్స్ ఇచ్చి తీరాలి. డెఫినెట్గా ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని అంటే అవి తనఖానే అర్థం. ఒక విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఇవ్వడం, ఇది డెఫినెట్గా చట్ట వ్యతిరేకమని ఈవెన్ కాలేజెస్కు తెలిసిందే. ఈవెన్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తేనే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని వాళ్ళు అలా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది అనుకుంటున్నారు? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు హెచ్ఎంటీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల భవిష్యత్తు ఎంతో గొప్పగా మారుతాయని చెప్పేసి విద్యా వ్యవస్థ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో విద్యా వ్యవస్థలు పోతున్నాయని చెప్పి మనం విద్యా వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు అన్యాయం జరిగింది ఎవరికంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకే. ఇలా 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏదైతే ఉంచిపోయినటువంటి బకాయిలను కట్టాల్సినటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన ఇక్కడ చూసారు మొత్తం అప్పుల పత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పి ఇప్పటి వరకు విద్యార్థులను మోసం చేస్తూ వస్తూ ఇలా ప్రత్యేక జీవోల పేరు మీద ఇలా కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతాం. హైకోర్టుకి వెళ్ళినప్పుడు విద్యా వ్యవస్థలు, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు మాకు స్కాలర్షిప్ రావడం లేదు అని చెప్పేసి కాలేజీలు బంద్ చేసి నిరసన తెలిపినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఎంతో కొంత మామూలుగా బడ్జెట్ రిలీజ్ చేసి కొంచెం ఊరట కలిగించినట్టు చేసి మళ్ళీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడే నడుస్తున్నటువంటి జూనియర్ కాలేజీలలో చాలా జూనియర్ కాలేజీలు ఇలా మండల హెడ్ క్వార్టర్లు, ఇలా గ్రామ ప్రాంతాలలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు కొంతమంది విద్యావంతులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కాలేజీలు ఇలా స్కాలర్షిప్ రాక 128 జూనియర్ కాలేజీలు, 55 డిగ్రీ కాలేజీలు, 28 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విధంగా మూతపడ్డటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఎందుకంటే చాలా మూతపడ్డం అంటే ఒకటి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఈ క్రమంలో కూడా మూతపడ్డ ఉన్నాయి. ఈవెన్ ప్రభుత్వమే కొన్నిటిని మూసేయించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ వాటి కోసం అంటే విద్యార్థులను కుప్పలుగా జాయిన్ చేయించుకొని ఆ సర్టిఫికేట్స్ కు వాల్యూ లేకుండా పెద్ద ఎత్తున కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. అంటే వాళ్ళు నష్టపోతున్నారా లేదా అనేది. డెఫినెట్ గా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి, అంటే చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్ గా అదొక మంచి ఉపయుక్తమైందే. ఆ క్రమంలో చూసుకున్నట్టయితే ఈ కాలేజీల గురించి బాధపడదామా, విద్యార్థుల గురించి బాధపడదామా? చాలా మేడం, ఈ విషయంలో ఏదైతే ఉందో ఇలా విద్యార్థులు గ్రామ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇలా మా దగ్గర చూసినట్టయితే కోటపల్లి మండలం ఉంటుంది మేడం. కోటపల్లి మండలం నుంచి వెళ్ళి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే మినిమం 60 కిలోమీటర్లు ఉంటుంది. బస్ సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నటువంటి ఆ మండల హెడ్ క్వార్టర్ ఒక జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు ఆ విద్యార్థులు అక్కడనే చదువుకొని ఇలా ఎంతో కొంత ప్రయోజనంగా ఇలా మారేటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక విద్యార్థులు చాలా ఒక ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కనెక్టివిటీ ఉండాలంటే చాలా ఏరియాల వరకు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో అక్కడ దగ్గర ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు చదువు దీనికి కారణంగా అక్కడ కాలేజీలు మూతపడడం కారణంగా ఆడ ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు ఇలా చదువుకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
దీని ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే విద్యార్థులకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని Okay. మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. ఇవాళ కొత్త పథకం ఏదైతే పట్టుకొచ్చి ఇవాళ ఈ స్కాలర్షిప్ వ్యవస్థ అనేటువంటి విధానాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ విద్యార్థుల అకౌంట్ లో స్కాలర్షిప్ వెళ్తూ ఈ కాలేజీ మేనేజ్మెంట్ లకు వేయాలని చెప్పి చెప్తుంది. ఇప్పుడు కాలేజీ జూనియర్ కాలేజీలు అదే విధంగా డిగ్రీ కాలేజీలు దోస్తు నడుస్తా ఉంది. అయితే ఈ దోస్తు నడిచేంత వరకు కూడా కాలేజీ మేనేజ్మెంట్ ఫీజు కట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. ఈ ముందు కట్టాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో మీరు ముందు ఇన్స్టాల్మెంట్ కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది మీ అకౌంట్ లో అని చెప్పేసి ఇలా ప్రైవేట్ ఆంధ్రేయులు గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి పర్టికులర్ గా బీజేపీది 2 వర్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే అంటే ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఇలా కుప్పలుగా అంటే అర్హులు కాదు, ఉన్నటువంటివి లేనటువంటివి కాలేజెస్ కు సంబంధించి పలు సందర్భాల్లో విమర్శించారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే స్కాలర్షిప్లు కానీ వీటికి సంబంధించి కానీ డిమాండ్ జరుగుతోంది మీ దగ్గర నుంచి. అంటే ఏ లైన్ మమ్మల్ని తీసుకోమంటారు? మేడం, ఏదైతే బడాబాబుల పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఫీజుల పేరు మీద ఏదైతే బడాబాబులు కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఇలా విద్యార్థుల పేరు మీద మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి మేనేజ్మెంట్ పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెండో విషయం, ఏదైతే నీతిగా నిజాయితీగా కాలేజీలు నడుపుతూ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా పోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా కంపల్సరీ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మార్చి వరకు ఏదైతే ఎస్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 200 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే కలపాల్సినటువంటి 25% కలపకపోవడం కారణంగా కలిపి రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ఆంధ్రేయులు గారు దీనికి సంబంధించి కూడా ఇంకో ప్రశ్న ఉంది, మళ్ళీ మీ సమాధానం తీసుకుంటాను.